సభకు నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపూడి దినోత్సవం నిర్వర్తించడం చెయ్యలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఎంచేతంటే 10 లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పులు చేసి 2 లక్షల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా అగోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని చెప్పని మరి ఒకాయింపు గొంపుతున్నారు. ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని అధికారులకు వస్తున్నారు. ఫస్ట్ డే చేసి చూపించారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్సీపీకి 5 సంవత్సరాలు పెట్టింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తల్లికి వందనే ఇస్తున్నాం అని చెప్పారు. ఇస్తుంది. ఈ జూన్ నెలలో తల్లికి వందనం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జూన్ 12 తారీఖున పెట్టారు. మరి జూన్ 12 తారీఖుని ఎవరైతే బిడ్డలో ఒక బిడ్డ ఉంటే కాదు, ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఈ జూన్ నెలలో మరి అందరు రైతు అకౌంట్లోకి 3 విడతలుగా మొదటి విడత మరి ఈ జూన్ నెలలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు నెలలో ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి ఈ ఉచిత బస్సులు కూడా ఆగస్టు నెలలో ఇవ్వడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు ఈ విధంగా ఇచ్చుకుంటుంటే ఏమీ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు రండి, 3వ తారీఖుని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఇస్తున్నారు, 6,000 రూపాయలు ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వట్లేదని మీరు నిరూపించండి. అదేవిధంగా ఇప్పుడు ఈ జూన్ నెలలో మేఘ డిఎస్పీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 16,400 పోస్టులు ఉద్యోగాలు ఇస్తున్నారు. కాదని చెప్పండి. వాళ్ళకి పరీక్షలు అవి జరుగుతున్నాయి, అయినా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఏ కార్యక్రమాన్ని సరే చేసి చూపించే తెలుగుదేశం పార్టీ చేయలేక ఆర్థిక పరిస్థితి దెబ్బతీసి రాష్ట్రాన్ని అగోదపతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశాన్ని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.